మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఈ రీతిగా కలుసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ ధన్యత కొరకై వందనాలు తెలియపరచుకుంటూ, మరి నోవాహును గురించి ఫస్ట్ ఎపిసోడ్లో దేవుడిచ్చిన సాక్ష్యాన్ని విన్నాం. మరి రెండవ పార్ట్లో కూడా దేవుని యొక్క ఉగ్రత అంటే ఏంటి అనేది కూడా మరి సెకండ్ పార్ట్లో మనం చూసాము. ఇప్పుడు మూడవ పార్ట్లో ఎపిసోడ్లో ప్రభువు ఏం మాట్లాడే ఉన్నాడో, నోవాహు ఏమైతే చేశాడో అది మనం నేర్చుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా ప్రభువా. మీ నామములో మేము ప్రార్థిస్తూ ఉండగా, మీ నామము గొప్పది, అదే యేసుక్రీస్తు నామమే. ఆ నామములో తండ్రి నీ వాక్యమునైనా వివరిస్తుండగా ప్రభువా తండ్రి, యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది చూస్తుండగా ప్రభువా, వారి హృదయాలు తెరవబడినైనా ప్రతి బిడ్డనైనా రక్షణ మార్గంలో నడిపించి నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి, నీ దాసుని సులువ చాటును మరుగుపరుచుకొని మీరే నాయన వారితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మంచిదండి, ఈ సమయాన దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆదికాండము 7వ అధ్యాయాన్ని మొదటి వచనాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానానికి వెళ్దాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇది తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు పాత నిబంధన గ్రంథములో నోవాహుతో మాట్లాడినటువంటి మాట ఇది. అంటే ఈ తరములో అంటున్నాడు అక్కడ. ఈ తరములో దాని ముందుగా ఏం జరిగింది అనేది పై వచనాల్లో మనం గత ఎపిసోడ్లో మనం చూసాం. కానీ ఇంకా దేవుడు ఈ ఆదికాండం 7వ అధ్యాయానికి ముందుగా 6వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పి తర్వాత 7వ అధ్యాయానికి మూలవాక్యానికి మనం వస్తాము. దాన్ని కూడా చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయమును మనం చదువుకుందాం. 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడనులను ఆ ఓడలో ప్రవేశింపవలెను. అంత మాత్రం కాకుండా 19వ వచనం కూడా చదువుకుందాం. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకును సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో నుండి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడుదై నుండవలను. నీవు వాటిని బ్రతికించి ఉంచుటకై వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారం నేలమైన ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. 21వ వచనం కూడా. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. ఇది మన మూలవాక్యాన్ని ఆదికాండం
7వ అధ్యాయం దాకా మనం చదువుకున్నాం. దానికి ముందుగా ఏం జరిగింది అనేది మనం తెలుసుకొని ఆ తర్వాత ఆ వాక్య వివరణకు వెళ్దాం. ఇక్కడ దేవుడు నోవాహుతో ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్తున్నాడు. ఒక నిబంధన. ఆ నిబంధన ఏందంటే నోవాహును రక్షించుట కొరకై ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన మనం ఆదికాండం 6వ అధ్యాయంలోని 18వ చూసాం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఇప్పుడు నిబంధన అనేటటువంటిది దేవుడు నోవాహుతో డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు. ఏమిటా నిబంధన అంటే అక్కడ చూసినట్టయితే నీవును, నీతో కూడా నీ కుమారులు, నీ భార్యయు, భార్య తర్వాత నీ కోడలును ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడైనా నోవాహు కుటుంబ పక్షంగా ఎంత కేర్ తీసుకుంటూ జాగ్రత్త తీసుకుని ముందుకు కొనసాగుతూ ఉన్నాడు ఆయన. అందుకనే ఒక నిబంధన సరిపరుచుకున్నాడు నోవాహుతో. నోవాహు గత ఎపిసోడ్‌లో మనం చూసాం. ఆయన క్యారెక్టర్ ఎటువంటిదంటే దేవుని కృప పొందినవాడుగా ఉన్నాడు ఆయన. అంత మాత్రం కాదు, నీతిమంతుడిగా ఉన్నాడు. అంటే దేవునితో నడుచుచు తన ఒక పక్క కుటుంబాన్ని చూసుకుంటూ దేవునితో నడవాలి అంటే అర్థం ఏంటంటే దేవునితో నడవడం చిన్న విషయం కాదది. ఒక వ్యక్తి, ఒక మానవుడు దేవునితో నడవాలి అంటే అతని యొక్క ప్రవర్తన బాగుండాలి. అతని క్యారెక్టర్ బాగుండాలి. ఇక్కడ నోవాహు విషయంలో అదే జరుగుతుందట. దేవునికి కృప పొందిన వాడు మొట్టమొదటిగా అయినప్పుడు, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నప్పుడు, దేవుని దృష్టిలో యథార్థవంతుగా ఉన్నప్పుడు, దేవునితో నడిచిన వాడుగా ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే దేవునికి ఇష్టడుగా జీవించాడు. నోవాహు కూడా ఆ భూమి మీద మంచి ప్రార్థనాపరుడుగా జీవించాడు. అంటే దేవునితో నడవడం అనేటటువంటిది కేవలము విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. ఆ వచనాన్ని కూడా చదువుకుందాం. చూడండి, ఆదికాండంలోనే నోవాహు ఎంత సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవుడి దగ్గర, దాని ముందు చూసాం కదా. చూడండి, ఆ వాక్యం చదువుకుందాం. నోవాహు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆయన మనలను ఇలాగా ఈ ఈ తరం వారిలో ఎలా ఉండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాటలు కూడా చదువుకుంటాం. నోవాహు యొక్క చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగించబడిన తర్వాత ముందు వచనాలు చూసి దేవుని వర్తమానికి వెళ్ళిపోతాం. చూడండి, నోవాహు ఒక చరిత్ర ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండము 5వ అధ్యాయము తర్వాత 32వ వచనం చూసినట్టయితే నోవాహు 500 ఏండ్లు గలవాడి షేమును, హామును, యాపేతును కనెను. అంటే గత ఎపిసోడ్లో మనం విన్నాము, నోవాహు యొక్క తండ్రి లేమేకు యొక్క తండ్రి మెతుషేల పై వచనాల్లో. ఇప్పుడు నోవాహుకు తాత ఎవరంటే మెతుషేల. ఇప్పుడు ఈ యొక్క వంశావళిలో ఉన్నటువంటి ఈ యొక్క నోవాహు దేవుని కన్ను దృష్టిలో నెమ్మది కలిగినటువంటి ఈ నోవాహు ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవును, నీ భార్యయు, నీ ముగ్గురు కుమారులు, ఆ తర్వాత 3 కోడళ్ళు వడలో ప్రవేశించాలి. ఇదే నా నిబంధన చెబుతూ ఒక పని నోవాహుకు అప్పు చెప్తున్నాడు దేవుడు. ఏమిటా పని ఇందా మనం చూసాం. ఎక్కడి నుంచి చూసాము? ఆదికాండము 6వ అధ్యాయంలోనే 18 నుంచి నిబంధన చెప్పుకుంటూ వచ్చిన సందర్భాలు అక్కడ చూసాము. తర్వాత 20 వచనం మనం చూస్తే అక్కడ నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను
వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద ప్రాకు వాటన్నిటినీ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అతని అవి వచ్చును. ఇక్కడ ప్రకృతిని దేవుని యొక్క నోటి మాట దగ్గర కలిగినటువంటి పక్షులైతే ఏమి, ఆ తర్వాత భూమి మీద ప్రాకు జంతువులైతేనేమి, ఆ తర్వాత సముద్రంలో ఉన్నటువంటి చేపల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు కేర్ తీసుకుంటున్నాడు ఇక్కడ. అందుకనే ప్రతి ఆయా జాతుల ప్రకారం వాటిని ఏం చేశాడు, ఒక పని నోవాహుకు దేవుడు అప్పచెప్పాడు అక్కడ. ఆ పని చెప్పింది చెప్పినట్టుగానే నోవాహు చేసుకుంటూ వచ్చాడు. విశ్వాసములో ఒక విధేయత తాగి ఉంది. ఆ విధేయత అనేది లోబడుట. ఎవరికి లోబడుట? సర్వాధికారి అనే దేవుడికి మనం లోబడుట. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ మాటలు ధ్యానించుకుంటున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు ఇక్కడ. అందుకని ఒక మాట మేము చదువుకుంటాం నోవాహు గురించి. చూడండి, ఆ మాట చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2:5లో అక్కడ ఒక వాక్యం చదువుకుందాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకములు విడిచిపెట్టక భక్తిహీనులకు సమూహము మీదకును జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి అక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పూర్వకాలమందు లోకములో విడిచిపెట్టే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. కానీ ఆ పరిస్థితిలో నోవాహు నమ్మకస్తుడిగా కనపడుతున్నాడు. ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొనుచు మనిషిని పోలి ఉన్నాడు. ఇది అక్కడ ఏం రాశాడు యాకోబు అంటే, ఎవడైనను వాక్యం వినువాడై ఉండి, అంటే మనం ఏం చేస్తాం, వాక్యం వింటాం. విన్నటువంటి మన మాటలు దేవుని వాక్యం హృదయంలో పెట్టుకోవాలి. కానీ అది హృదయంలో పెట్టుకోకుండా ఈ చెవులో వదిలేస్తాం. అది ఎలా ఫలిస్తుంది? మన అంతరంగాలలో ఫలించదు కదా. అందుకనే నోవాహుకున్నట్టు సాక్ష్యమును కలిగి ఉండాలి. తర్వాత నేను ఒక వచనాన్ని చూపిస్తాను. కొన్ని వచనాలు చూపించాలని ఇష్టపడ్డాను కాబట్టి ఇదనాన వాక్యానుసారంగా మనం సిద్ధపడి ఉన్నాం కాబట్టి, ఆ వాక్యానుసారంగా మనం మాట్లాడాలి కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ నోవాహు యొక్క పరిస్థితి ఆ జలప్రలయంలో ఆ కాలములో ఎలా వచ్చిందో అదే పరిస్థితి ఇప్పుడు రాలేదని అనుకుంటే నష్టపోయేది మనమే. అందుకనే మన జీవితాలు ఎవరి మీద ఆధారపడాలంటే, పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం ఉంది. అక్కడ 14 వచనంలో మొట్టమొదటిగా నోవాహు కనపడుతున్నాడు అక్కడ. ఆ తర్వాత యోబు, ఆ తర్వాత దానియేలు కనపడుతున్నాడు. వీళ్ళంతా విశ్వాస జాబితాలో ఉన్నవారే. అయితే మన పేర్లు ఎక్కడ ఉన్నాయి? విశ్వాసులకు జాబితాలో మనం చేర్చబడ్డామా? అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు అక్కడ, హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలోనే విశ్వాసుల యొక్క జాబితా చెప్పుకుంటూ వస్తాడు. అక్కడ కూడా నోవాహు పేరు కనపడుతుంది అక్కడ. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, నోవాహుకున్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది. ఆ విశ్వాసము నీవు నేను మనందరం కలిగి ఉంటే ప్రపంచాన్నే మనం దేవునిలోకి ప్రభులోకి నడిపించవచ్చు.
ఇక్కడ ఆత్మీయ పాఠం ఏంటంటే, నోవాహు యొక్క జీవితంలో దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఆదికాండము 7వ అధ్యాయంలో మొదటి వచనంలో, ఈ యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడా వై ఉండుట చూచితిని. యెహోవా చెప్పిన మాట అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు ఒక మానవుని చూసి, ఒక దేవుని కృప పొందినవాడిగా ఉన్నవాడు, దేవునితో సావాసం కలిగినవాడు, అలాగే దేవుని యొక్క యథార్థంగా జీవించిన వాడు నోవా యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. ఎంత జాగ్రత్తగా ప్రభువు అతని కుటుంబాన్ని నడిపిస్తున్నాడు అక్కడ. చిన్న విషయం కదండి. అతను దేవుడు పని అప్పచెప్పాడంటే నేను చేస్తాను అని చెప్తాడే కానీ చేయనని చెప్పడు నోవాహు. అంత మాత్రమే కాదు, ఆయనకి ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. ఏమిటి ఆ బాధ్యత అంటే, ఒక దినాల్లో ఆయన ఓడని సిద్ధపరుస్తున్నాడు. ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క ఓడను సిద్ధపరుస్తున్న సందర్భాలు కనపడుతున్నప్పుడు ప్రజలందరూ అక్కడికి వచ్చారు. చూసి నవ్వుకుంటున్నారు అక్కడ. ఇంతలా ఎండగాస్తుంది, కానీ ఇప్పుడేందో జలప్రలయం అంటున్నాడే, జలప్రలయంలోను చచ్చిపోతాను అంటున్నాడే, నోవాకు పిచ్చి పట్టిందని అని ఆ దినాలు అన్నారు. కానీ నోవా ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తూ వచ్చాడు ఆయన. దేవుని కోపము, ఇక భూమి మీద ఉగ్రత ఉంది, నరులందరూ కూడా ఆయన దృష్టిలో పాపం చేసిన వారుగా ఉంటున్నారు, ఇప్పుడైనా మీరు రక్షణ పొందండి, ఇదిగో మీ కొరకు నేను ఒక ఓడను సిద్ధపరుస్తున్నాను, అందులో ప్రవేశిస్తామంటే ఏ ఒక్కడు కూడా స్పందించలేకపోయారు. అందరూ నవ్వారు. నోవాకు పిచ్చి పట్టిందని అన్నారు కూడా. కానీ 120 సంవత్సరాల దాకా ఆ ఓడను కట్టుకుంటూ వచ్చి సువార్తను ఒక్క దినం కాదు, 2 దినాలు, 3 దినాలు కాదు, కానీ సువార్త చెప్తూనే ఉన్నాడు. దేవుని చెప్పిన మాటలు చెప్తూనే ఉన్నాడు. ఏ ఒక్కడు కూడా వినలేదు. చివరికి నోవాహు వారి బంధువులు కూడా వినలేదు. వాళ్ళ సహోదరులు ఉంటారు, తర్వాత బంధువులు ఉంటారు, బ్లడ్ రిలేషన్ ఉంటాయి కదా, వారందరూ విన్నట్టుగానే నవ్వుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ దినాలలో వర్షం అనేది ప్రారంభం కాలేదు, ఆకాశం నుంచి ప్రారంభం కాలేదు, కానీ భూమి నుంచి ఆవిరి పైకి లేచి ఆకాశం మీద వెళ్ళినప్పుడు వర్షం కురిపించి ఆ పంటలను తడిపి ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. నోవాహు కాలంలోనే ఇదే ఫస్ట్ టైము జలప్రలయంలోని ఆకాశము తూములు తెరవబడి వర్షం కురిపించాడు దేవుడు. అదే మొట్టమొదటిగా జలప్రలయం. దేవుని యొక్క ఉగ్రత అది. మానవుడు ఒక్క మానవుడైనా నీతిమంతుడుగా ఆయన దృష్టిలో ఉంటాడు అంటే ఒక నోవాహు తప్ప, నోవాహు కుటుంబం తప్ప ఎవరూ లేరండి. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే, నోవాహు తన కుటుంబములో ఆయన యథార్థవంతుడు కాబట్టి, దేవునితో నడిచినవాడు కాబట్టి, ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈ తరములో నీవు నీతిమంతుడై ఉండితివి. ఎందుకు ఈ మాట దేవుడు చెప్పాడంటే, ముందు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు నోవాహు. తను, తన భార్య షేము, తన హాము, యాపేతు 3 కుమారులు, తర్వాత 3 కోడళ్ళు, పిల్లల యొక్క వివాహం అయిపోయింది. అప్పుడు మొత్తం 8 మంది అయ్యారు అక్కడ. ఆ 8 మంది నోవాహు చెప్పిన మాట మొట్టమొదటిగా భార్య వినింది, లోబడింది. రెండవదిగా 3 కుమారులు విన్నారు, వారు లోబడ్డారు. మూడవదిగా 3 కోడలు ఉంటే వారు లోబడ్డారు. నోవాహు ఏదైతే చెబుతాడో ఆ చెప్పిన పనిని నమ్మకంగా
మిగతా 7 మంది చేసేవాళ్ళు. నోవాహుతో కలిపి 8 మంది. దేవుని మాట నోవాహు విన్నప్పుడు లోబడ్డాడు, విధేయత చూపించాడు. అదే లోబడ్డం, విధేయత అనేటటువంటిది తన నోవాహు భార్యకొచ్చింది. అదే విధేయత తన ముగ్గురు కుమారులైనటువంటి షేముకును, ఆమెకును, యాపేతుకొచ్చింది. అదే విధేయత ముగ్గురు కోడలు కూడా వచ్చిందక్కడ. ఈ 8 మంది ఐక్యత కలిగి, ఒకే మనస్సు కలిగి ఆ ఓడను తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారండి. అంత మాత్రం కాకుండా దేవుడు గొప్ప పని అప్పజెప్పాడు. ఏమిటి ఆ పని అంటే, ప్రతి జాతిలో ఉన్నటువంటి పక్షులు, ప్రతి జాతిలో ఉన్నటువంటి భూమి మీద తిరిగే జంతువులు, అంటే ఆడది మగదై ఉండాలి. అవి ఎలా ఉండాలంటే అవి పవిత్రమైనదిగా ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇంకా దేవుడు నోవాహు గురించి ఏమన్నాడో మనం చూస్తాం రండి తిరిగి. ఆదికాండం 7వ అధ్యాయంలో ఆయన అన్న మాటలు చూసుకుందాం. ఏంటంటే దేవుడు చెప్పిందంతా కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆయన పని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు నోవాహు. 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికే చూడండి, 7వ అధ్యాయానికి ముందుగా ఒక వచనం ఉంది. 6వ అధ్యాయానికి 21వ వచనంలో చూసినట్టయితే దేవుడు ఒక విషయములో ఆయన జాగ్రత్త చెప్పాడు. ఆ వాక్యం చదువుకుందాం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయంలోనే 21వ వచనం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు గుచ్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. చూసారా, దేవుడు నోవాహు కుటుంబంలో రక్షించడమే కాకుండా నోవాహు కుటుంబానికి ఆహారం కావాలని దేవుడే ఆహారాన్ని సిద్ధపరచుకోమంటున్నాడు ఇక్కడ. వాళ్ళకే కాకుండా ప్రతి జాతి పక్షుల విషయంలో కానీ, ప్రతి జాతి జంతువుల విషయంలో కానీ అన్నీ కూడా సమకూర్చి ఆడమగ జతలుగా ఓడలో ప్రవేశించాలి. అప్పుడు నోవాహు విషయంలో ఏం జరిగింది? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకును తర్వాత వాటికిని, అంటే ఎవరై భూమి మీద ప్రతి జంతువులు, పక్షులైతేమి, తర్వాత భూమి మీద తిరిగే జంతువులైతేనేమి, సముద్రంలో ఉన్నటువంటి చేపల విషయంలో అన్నీ A to Z అవి కూడా అంటే పవిత్రమైనవి ఉన్నాయి, అపవిత్రమైనవి ఉన్నాయి. అపవిత్రం విడిచిపెట్టమన్నాడు దేవుడు, పవిత్రమైనవి ఎన్నుకోమన్నాడు దేవుడు నోవాహుతో. చెప్పినట్టుగా చేసుకుంటూ వచ్చాడు ఆయన. అయితే ఇప్పుడు మనం జరగాల్సింది ఏంటి? ఆహారం పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడు ఆయన. అయ్యో నా బిడ్డలు లోపల ఓడలో ఉండిపోతారు కదా, ఆకలితో అలమటిస్తారు కదా, ఆ ఆకలిని తీర్చడానికి ఎంత కేర్ తీసుకున్నాడు అంటే అంత కేర్ తీసుకున్నాడు మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు. పాత నిబంధనలు యెహోవా దేవుడు ఆయన తండ్రిగా ఉన్నాడు, ఇప్పుడైతే మనకు ప్రభువుగా ఉన్నాడు ఆయన. ఇక్కడ ఆహారం పక్షంగా సిద్ధపాటు కలిగి దేవుడు నోవాహుకు చెప్పినప్పుడు ఆ 21వ వచనంలో ఏమంటాడండి, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. అంటే దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాతే కదా ఆయన ఇచ్చిన సాక్ష్యం. ప్రభు ఇవన్నీ చూసి నోవాహు యొక్క చరిత్రను చూసి అలాగే చేసుకుంటూ వచ్చాడు. అప్పుడన్నాడు మాట, ఈ తరములో యెహోవా చెప్పిన మాట, ఈ తరములో నీవే నాకు ఎలా కనపడుతున్నావు? నీతిమంతుడై ఉంటివి, నీవును నీ ఇంటి వాళ్ళను ఓడలో ప్రవేశించాలి. అంత మాత్రమే కాకుండా భూమి మీద ప్రతి జాతి పక్షులు కానీ అన్నిటిని కూడా ఏం చేయాలంటే ఆడమగని ఓడలో ప్రవేశించగా చూడాలి అని చెప్తూ వచ్చాడు. తర్వాత చూడండి
మరి దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు. అది ఎక్కడ పెట్టాలనేది నేను వాక్యాన్ని చదివి ఆ మాట వివరిస్తాను చూడండి. ఆదికాండం 7వ అధ్యాయంలోనే 7వ వచనం చదువుకుందాం. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్ళను ఆ ప్రవాహ జలమునకు తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఇది ఈ నోవాహు కుటుంబానికి ఒక పేరు పెట్టుకోవచ్చు. ఏమిటి ఆ పేరంటే, నోవాహు భార్య, వారు ముగ్గురు పిల్లలు, ముగ్గురు కోడళ్ళు, 8 మంది ఓడలో ప్రవేశించే సందర్భాలు ఉన్నాయి అక్కడ. దానికి ఒక పేరు పెట్టొచ్చు మనం. అది రక్షణ ఓడ. ఎందుకంటే సేఫ్ జోన్ అన్నమాట అది. బయట జలప్రలయం వస్తది. లోపల సేఫ్‌గా దేవుడు రక్షించుకుంటూ వచ్చాడు. అందుకే ప్రభు ప్రారంభంలోనే ఒక పెద్ద ఓడను చేయమన్నాడు. దాని పొడవు, ఎడల్పు, తర్వాత లోతు అన్ని విషయాలు చెప్పాడు కదా! మన ముందు ఎపిసోడ్‌లో విన్నాం మనం. కానీ అవి అన్నీ కూడా అంత పెద్ద ఓడ నిర్మించాలంటే ఎంత టైం తీసుకుంటది చెప్పండి? అందుకే 120 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు జలప్రలయం వచ్చే సందర్భాలలో నోవా వయసెంత చూద్దాం. ఇప్పుడు ఆయన ఆదికాండం 5వ అధ్యాయంలో 32వ వచనంలో నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను అనే మాట ఉంది అక్కడ. అది బిడ్డలు కని తర్వాత ఆయన వయస్సు ఎక్కడ చూద్దాం, తర్వాత చూద్దాం. దానికి ముందుగా ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, రక్షణ ఓడకు ముందే ఉంటుంది ఆయన వయస్సు. అది కూడా చదువుకుంటాం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయంలో 6వ వచనం. ఆ జలప్రవాహం భూమి మీద వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లు వాడు. అంటే భూమి మీద జలప్రవాహం వచ్చినప్పుడు నోవాహు వయసు ఎంత? 600 ఏండ్లు వాడు. ఆ తరువాత ఇందాక మనం చదువుకున్నాం, వారు ఓడలో ప్రవేశించినట్టుగా అందరూ కూడా అక్కడ 9వ వచనం చూస్తే అక్కడ దేవుడు ఆజ్ఞాపించినటువంటి అపవిత్రమైన జంతువులలోను, పక్షుల్లోను, నేల మీద ప్రాకు వాటన్నిటిని ఏం చేశాడు? ఆడది, మగది జతలుగా ఓడలో ఉన్న నోవా వద్దకు చేరేయి. అట్ట చేసాడు దేవుడు. మీకు గుర్తుందా వాక్యం? మరి ఈ పక్షులకి, జంతువులకి ఎవరు పేరు పెట్టాడు? ఆకాశ పక్షులకి, భూమి మీద ఉండే ప్రాకు జంతువులకును, అడవిలో ఉన్నటువంటి వన్యమృగాలను ఎన్నిటికీ ఎవరు పేరు పెట్టాడంటే, చూడండి ఆ వచనం చదువుకుంటాం. ఆదికాండం 2వ అధ్యాయంలోనే 20వ వచనం చూద్దాం. అక్కడ కూడా ఎవరు పేరు పెట్టారో మనకు అర్థమైపోతుంది. చూడండి, అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. దాని పైన ఇంకా వచ్చిన 19వ వచనం కూడా చదువుకున్నాం చూడండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. ఇది సృష్టిలో ఉన్నటువంటి ప్రభువు నోటి మాట దగ్గర కలిగినటువంటి ఈ యొక్క సమస్త పక్షులు కానీ, భూమి మీద ప్రాకు జంతువులు కానీ, తర్వాత అడవిలో ఉన్నట్టు వన్యమృగాలు, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఎవరు పేరు పెట్టాలంటే దేవుడే పెట్టాలి ఆ పేర్లు. కానీ ఆ అధికారం ఎవరికి ఇచ్చాడు? ఆయన స్నేహితుడైనటువంటి ఆదాము, మొట్టమొదటిగా ఆదాముకి ఇచ్చి పేర్లు పెట్టమని దేవుడే చెప్పాడు కదా. అందుకని ఆ అధికారాన్ని ఆదాము సద్వినియోగం చేసుకొని, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళ సారలను చూసి, వాళ్ళ ఆకారాలు చూసి, ఇది సారలుగా ఉంది, దీనికి చిరుత పులి అని పెట్టాడు. తర్వాత ఒక్కో దానికి రంగులు చూసి, పక్షులు చూసి వాటికి కొన్ని పేర్లు పెట్టాడు. కాకని పెట్టాడు, పావురాన్ని పెట్టాడు. ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి.
మరి వాటినన్నీ ఎవరి దగ్గర దేవుడు తీసుకొచ్చాడు? ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. కానీ ఇదే నోవహు దగ్గర కూడా ఏ జంతువులు వచ్చాయి. అవి కూడా వచ్చి నోవహు దగ్గరకు చేర్చబడినట్టుగా ఆ అధికారాన్ని కూడా నోవహుకు కూడా ఇచ్చాడు ఇక్కడ. వాక్యం చూస్తున్న మీరు, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఆయన మన కుటుంబాన్ని రక్షించడానికి వచ్చినవాడు శరీరధారిగా. మన కొరకు ఆయన ప్రాణం పెట్టి సిలువలో రక్తం చిందించి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కలువలు యాగాన్ని సమర్పించిన గొప్ప తండ్రి ఆయన. ఇంత గొప్ప తండ్రి మనకు దొరకటం గొప్ప ధన్యత కదా. ఆరాధించకుండా ఉండలేము కదా. చూడండి, ఇంకొక వచనం చూపిస్తాను చూడండి. ఇదే ఆదికాండంలోనే 7వ అధ్యాయంలోనే 12వ వచనం చదువుకుంటాం. దాని ముందుగా ఏం చెప్పాడు దేవుడు చూడండి. నలుబొద్ది పగళ్ళును 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. అంటే ప్రభు ముందుగానే 1 వీక్ ముందే, అంటే 7 దినాలు ముందుగానే నోవహుతో చెప్పాడు. వారానికి ముందే చెప్పాడు. ఏమని? జలప్రళయం వస్తుంది, మీరందరూ సిద్ధపడి ఉండండి, అన్నిటిని కూడా ఓడలో ప్రవేశించండి, అక్కడే ఉండండి అని చెప్పి, తర్వాత ఈ యొక్క 13వ వచనంలో ఆ దినమందే నోవహు కుమారులకు షేమును, హామును, యాపెతును, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడలను ఓడలో ప్రవేశించిరి. ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది? కుటుంబం అంతా ప్రవేశించింది. జంతువులన్నీ కూడా లోపల తీసుకెళ్ళాడు నోవహు. ఆహారాలన్నీ సిద్ధపరచుకున్నాడు. తనకంటూ దేవుడు ఏదైతే చెప్పాడో అన్నీ సమకూర్చబడి లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ నోవహు తయారు చేసినటువంటి ఆ వాడ ముందు డోరు క్లోజ్ అయిపోయింది. అది ఎవరు చేశారో తర్వాత చూద్దాం. ఆ వచనం చదువుకుందాం. ఆదికాండం 7వ అధ్యాయంలోనే అక్కడ 17వ వచనం చూద్దాం. ఆ జలప్రవాహం 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలసేసి అది భూమి మీదకి పైకి లేచెను. దాని తర్వాత జరిగినటువంటి వచనాలు ఇవి. కానీ ఇక్కడ ఈ యొక్క భాగాల్లో ఈ ప్యాసేజీలు మనం చదువుకుంటూ వస్తే దేవుడే ఆ యొక్క డోర్ని క్లోజ్ చేసేసాడు అంతే. ఎందుకంటే నోవహు కుటుంబము లోపల ఉంది. నోవహు బంధువులు, రక్త సంబంధికులు బయట ఉన్నారు. జలప్రళయం వచ్చినప్పుడు తలుపులు బద్దలు కొట్టే నోవహు ఏడ తీస్తాడనే ఉద్దేశం కలిగిన దేవుడే లాక్ చేసేసాడు అక్కడ. కానీ నోవహు యొక్క చరిత్ర ఎక్కడ ప్రారంభమైందో ఆదికాండం 5వ అధ్యాయంలోనే 32 నుంచి చదువుకుంటూ ఆ చివరి వచనంలో 6వ అధ్యాయం కానీ, 7వ అధ్యాయం కానీ, 8వ అధ్యాయం కానీ, 9వ అధ్యాయంలో కానీ నోవహు యొక్క దేవుడు చెప్పినటువంటి ఆ మాటలన్నీ లోబడి చెప్పినట్టుగా దేవుని కనుదృష్టిలో కృప పొందిన వాడిగా, దేవుని కనుదృష్టిలో ఆయన నీతిమంతుడిగా, దేవుని యొక్క కనుదృష్టిలో ఆయన యథార్థవంతుడిగా, ఒక కుటుంబంలో ఆయన ఒక బాధ్యత కలిగి తన కుటుంబం రక్షించుకున్న ప్రకారంగా, అంత మాత్రం కాకుండా దేవుడు ఎంత కష్టపడ్డాడో నోవహు దేవుని కోసం. ఆయన ఇది నేను చెయ్యనని చెప్పలా, ఎక్కడ కూడా చెప్పలే. ఆయన చేస్తాను ప్రభా. ఎక్కడ ఆయన సువార్త ప్రారంభించాడంటే వాడ కట్టే దగ్గర సువార్త ప్రారంభించాడు ఆయన. దేవుని ఉగ్రత మీ మీద ఉంది, ప్రచండ వర్షం కురిపించబోతున్నాడు, ఆకాశములు తూములు తెరవబడుతున్నాయి, జలప్రళయం రాబోతుంది, భూమి అంతా కూడా నీళ్లతో నిండిపోతుంది, ఏది కూడా మిగలదు. ఇప్పుడైనా రక్షణ పొందండి.
ఎంత ప్రాధేయపడుతున్నాడు, ఎంత బతిమిలాడుతున్నాడండి దేవుడు. దేవుడు నోవహు ద్వారా ఆ ఆత్మల భారం కలిగి నోవహు చేశాడు. ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఆత్మల భారం కలిగి, దేవుని యొక్క సావాసం కలిగి, దేవునితో నిరంతరము ఆయన సావాసం కొరకు ఎదురు చూసే వరంగా ఉండాలి మనం. ఈ తరములో మనం ఎలా ఉన్నాం? ఆ తరములో జలప్రళయం రాకముందే నోవాహు తెలుసు. జలప్రళయం దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడని తెలుసు. ఆయన కుటుంబమే కాదు రక్షించబడాల్సింది కూడా. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, నోవాహు కుటుంబం రక్షించడం మాత్రమే కాదు వచ్చింది ఆయనకి. అక్కడున్న ప్రజలందరూ రక్షణ పొందాలి. వారందరూ కూడా ఆ పాపం నుంచి విడుదల కలిగించి, వాళ్ళు కూడా ఓడలోకి ప్రవేశించాలన్న ఉద్దేశం దేవుని యొక్క కనుదృష్టిలో ఉంది. కానీ మానవుడు లోబడ్డంలా పాపాన్ని విడిచిపెట్టి ముందుకు రావడం లేదు. వారు వ్యభిచరిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు. లోకములో వాళ్ళు ఆడింది ఆటగా ఉంటున్నారు అక్కడ. అయినప్పుడు కూడా అవన్నీ విడిచిపెట్టి ప్రభువు రమ్మన్నా కూడా తన యొక్క నోవహు ప్రకటించిన ద్వారా, ప్రభువు ప్రకటించినట్టు మాటలు నోవహు చెప్పినప్పుడు, నోవహు ప్రజలకు బోధించినప్పుడు వాళ్ళు లోబడే స్వభావానికి రాలే వాళ్ళు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి, మనందరి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ తరములో మనం ఏ విధంగా ఉండాలంటే, దేవునికి కృప పొందిన వారుగా మనం ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం నీతిమంతులుగా ఉండాలి. దేవునితో మనం యథార్థవంతులుగా ఉండాలి. అంత మాత్రం కాకుండా మన కుటుంబములో మన కుటుంబాన్ని ముందుగా రక్షించబడి, రక్షణ అనే ఓడలో ఏ విధంగా అయితే నోవహు కుటుంబం సేఫ్ జోన్‌లోకి వెళ్ళిందో, అలాగే మన కుటుంబాన్ని కూడా ప్రభువులో సేఫ్ జోన్‌గా మనం ఉండి, మన కుటుంబముగా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలదొంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. నీ దాసుని సిలువ చోట మరుగుపరుచుకొని, మీరే ప్రభువా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి నాయన వాక్యం వినిపిస్తున్నారయ్యా. గొప్ప ధన్యత కదా నాయన. ఈ తరంలో మేము ఎలా ఉండాలో నోవహు కాలాన్ని మాకు తీసుకొచ్చి చూపించారు. ఎంత భయంకరమైన దినాలు ఆ దినాలు. అలాంటి భయంకరమైన దినాలు మేము ఉండకుండా మమ్మల్ని రక్షించావు ప్రభువా. మీ కృప పొందిన వారంగా, మీ కొరకు నీతిమంతులుగా జీవించడానికి నాయన, మీ కొరకు నాయన యథార్థవంతులుగా జీవించడానికి నాయన, కుటుంబాన్ని రక్షించుకునే భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి దయచేసి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని, మహిమా ప్రభావం మీరే పొందుకోమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాదరణ సావాసమును, కాపుదల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి కుటుంబానికి ఆయన సన్నిధి, కాపుదల, భద్రత నిత్యము ఇది మొదలుకొని సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. మంచిదండి. ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాం. మీ యొక్క ప్రార్థన విన్నపములు మాకు తెలియజేసిన ఎడల మేము ప్రార్థించడానికి మేము సిద్ధపడి ఉంటాం. అంతవరకు మే గాడ్ బ్లెస్ యూ.